శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము అధ్యాయము 23 భల్లాల వినాయక చరిత్ర. సాధువర్తనుల శాపవాక్కు వాస్తవమవుతుంది. భల్లాలుడు శపించినట్లే కళ్యాణ వైశ్యుడి శరీరం వ్రణాలతో నిండి వాటి నుండి రక్తం కారుతూ వచ్చింది. ఆ వైశ్యునకు గుడ్డి, చెముడు, మూగ, కురూపితనం దాపురించాయి. అది చూసి వైశ్యుని భార్య విచారంతో, దైవ బ్రాహ్మణ భక్తి తత్పరుడు, ధర్మశాస్త్ర ప్రవీణుడు అయిన నా భర్తకు ఈ దుస్థితి ఏమిటి అని కుంగిపోయింది. పురజనులు జరిగిన సంగతి ఆమెతో చెప్పారు. ఆమె హుటాహుటిన కుమారుడున్న చోటికి వెళ్ళింది. అక్కడ వెలసిన దేవాలయమును, అందు 4 చేతులు 3 నేత్రములు గల వినాయకమూర్తిని, ఒడలుపై ఏ గాయాలు లేనటువంటిని, అపర గణేశ్వరుల మంచి దేహకాంతితో మెరిసిపోతున్న భల్లాలును చూసి దిగ్భ్రమ చెందింది. రక్త చందన లేపనంతో రక్తాంబరధారి అయి రక్త పుష్పములతో పూజింపబడుతున్న గణనాయకుణ్ణి, ఆయన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్న భల్లాలని చూసి చప్పున వెళ్ళి కుమారుని మహానందంతో ఆలింగనం చేసుకుని, కుమారా, ఇంటికి పోదాం పద, మీ నాన్నగారు చాలా సంకట స్థితిలో ఉన్నారు, నువ్వు వచ్చి అతని దుస్థితి పోగొట్టాలి, ఆ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అనింది. ఒకవేళ నీ తండ్రి నిన్ను దండించినా అది తప్పుగా భావించకూడదని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. పుత్రధర్మాన్ని అనుసరించి నీ తండ్రికి కలిగిన దురవస్థ తొలగించడానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలి. బుద్ధిశాలి అయిన పుత్రుడు తల్లిదండ్రుల్ని పూజించాలి కదా. నీ తల్లిగా నేను చెప్తున్నాను, నీ తండ్రికి సంక్రమించిన రోగం నువ్వు మంత్రంతోనో తంత్రంతోనో దేవతారాధనంతోనో పోగొట్టాలి. అలా చేస్తే నీ కీర్తి ప్రతిష్టలు పెరిగి నువ్వు లోకపూజ్యుడు అవుతావు అని చెప్పింది. విఘ్నరాజు కటాక్షం వల్ల సంపూర్ణ జ్ఞానం పొందిన భల్లాలుడు, అమ్మా, వాస్తవానికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, పుత్రుడెవరు, మిత్రుడెవరు, సర్వము ఆ విఘ్నరాజకృత స్వరూపమే కదా. ఆ స్వామి కన్నా నాకు వేరెవరూ లేరు. నా సర్వస్వము, నా జీవితము ఆ స్వామికే అంకితం. అతన్ని భక్తితో సేవించడం వల్లనే నాకు జ్ఞానోదయం కలిగింది. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. ఓ సుమంగళి, విచారిస్తే వాస్తవానికి నువ్వు తల్లివి కావు, అతడు తండ్రి కాదు. సమస్త లోకాలకు తల్లి తండ్రి ఆ గజానందే. అతడే జ్ఞానప్రదాత. సర్వ జగత్తుకు ఆయనే రక్షకుడు, లయకారకుడు, కాలస్వరూపుడు ఆ గజాస్యుడే. అతడే ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు. మహాపతివ్రతగాను ప్రాధేయపడుతున్నావు కాబట్టి ఒక్క విషయం చెబుతాను. వచ్చే జన్మలో నీకు కళ్యాణ వైశ్యుడు పుత్రుడుగా పుడతాడు. ఈ జన్మలో గల సమస్త దుర్లక్షణాలతోనూ క్షత్రియ వంశజుడై నీ కడుపున పుడతాడు. అప్పుడు నీ భర్త పేరు వల్లభుడు, నీ పేరు కమల. వల్లభుడు ఒక పుష్కరకాలం తపస్సు చేసి ఫలితం కానక నిస్పృహ చెంది నిన్ను, నీ కొడుకును పురం నిండు వెళ్ళగొడతాడు. నువ్వు పుత్రుణ్ణి తోడ్కొని దేశ దేశాలు తిరుగుతూ ఉండగా గజానన భక్తుడైన ఒక సద్బ్రాహ్మణుడి స్పర్శ వల్ల నీ పుత్రుడు రోగ విముక్తుడై పరిశుద్ధుడవుతాడు. అప్పుడు నీ కుమారుని పేరు దక్షుడు. దక్షుడికి గజానన సాక్షాత్కారం అవుతుంది. ఆ విధంగా నీ భర్తకు శాప విమోచనం కలుగుతుంది. ఇది నీ ఉత్తర జన్మ చరిత్ర అని వివరంగా చెప్పాడు. ఇందుమతి ముందు కొంత కలవరపడినా కర్మగతి దాటగల వారెవరని తదుపరి మనస్సు కుదుటపరుచుకుని ఇంటికి మరలిపోయింది. భల్లాలుడు ఎలా చెప్పాడో అక్షరాల అలాగే జరిగింది. 23వ అధ్యాయం సమాప్తం.
శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 24వ అధ్యాయము. దక్షుని స్వప్న వృత్తాంతము. దక్షుడు ఒక మహారణ్యంలో ముద్గల మహర్షి ఉపదేశించిన గణపతి ఏకాక్షర మహామంత్రమును జపిస్తూ పుష్కరకాలం తపస్సు చేశాడు. అతడు నియమం తప్పకుండా ప్రతి దినం నిష్ఠతో గజానన్నకు మానసిక ఉపచారములు చేస్తూ ఉండేవాడు. అలా 20 దినాలు గడిచాయి. 21వ రోజు తెల్లవారుజామున దక్షునికి ఒక కల వచ్చింది. ఆ కలలో సింధూరము మొదలగు వాటితో చక్కగా అలంకరించబడి చక్కని అంబారీతో ముదము కారుచూ తుమ్మెదలచే ఆవరింపబడిన గండభాగంతో ఏకదంతంతో ఒక గజరాజం కనబడింది. ఆ గజరాజము రాజకుమారుని కంఠంన ఒక రత్నమాల వేసి ఆ రాకుమారుని తన మూపుపై ఎక్కించుకొని పైకెగురుతున్న ధ్వజ పతాకాలతో విరాజిల్లుతున్న పురములోనికి తీసుకుని వెళ్ళింది. ఇంతలో దక్షుడికి తెలివి వచ్చింది. అతడు ఏనుగు కలలో కనబడ్డం మంచిదేనా అమ్మా అని తల్లిని అడిగి తన స్వప్న వృత్తాంతం చెప్పాడు. అతడి తల్లి, కుమారా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. గజారోహణం రాజ్యప్రాప్తిని సూచిస్తుంది. దీన్ని బట్టి చూస్తే నీకు రాజ్యలాభం కలుగుతుందని తోస్తుంది అని జవాబు చెప్పింది. అమ్మా, నాకే గాని రాజ్యం వస్తే నీకు అనేక చక్కని ఆభరణాలు చేయిస్తాను, మంచి పల్లకిని బహుకరిస్తాను, నీ చేత గో సువర్ణాధికములైన సమస్త భూరిదానాలు చేయిస్తాను, నీ చేత నోములు వ్రతాలు చేయిస్తాను అని తల్లితో చెప్పాడు. అప్పుడు తల్లి కుమారునితో, నాయనా, నువ్వు రాజు కావడం నాకు సంతోషమే. నువ్వు ధర్మాన్ని తప్పకూడదు. నీ మనస్సు ఎల్లప్పుడూ భగవంతునిపై లగ్నమై ఉండాలి. నీకు అపార దైవ బ్రాహ్మణ భక్తి కలిగి ఉండాలి అని ఆశీర్వదించింది. 24వ అధ్యాయం సమాప్తం.